ఓషో గారు డిస్కస్ చేస్తున్నారు. అయితే శరీరాన్ని ఎక్కువగా ఇన్స్ట్రుమెంట్గా చూపిస్తూ ఉన్నారు. తంత్ర శరీరానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తుంది అని ప్రశ్న. అంటే చాలా బేసిక్ పాయింట్స్, ప్రాథమికమైనటువంటి విషయాలు మనం బాగా అవగాహన చేసుకోవాలి. ఒకటి, మీరు శరీరము రైట్ నౌ. ఇప్పుడు మీరు జస్ట్ యువర్ బాడీ, మీరు శరీరమే, ఇంకా నథింగ్ ఎల్స్. అదే మీరు ఆత్మ అనొచ్చు, ఇంకా చాలా చెప్పవచ్చు. అవి ఐడియాస్. యాజ్ యు ఆర్ అంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మీరు శరీరము. ఇంకా మీరు ఆత్మ, దానికి మరణం లేదు, మీరు చిరంజీవి. ఇవన్నీ మోసపుచ్చుకోవద్దు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవచ్చు. మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోవద్దు. అది ఒక ఐడియా మాత్రమే. ఐడియా దేని మీద వచ్చింది? భయం వలన, మరణ భయం వలన ఈ ఐడియా వచ్చింది. మీకు ఆత్మ ఉందో లేదో మీకు అనుభవం లేదు. ఇక్కడ కీ పాయింట్స్ మనం మాట్లాడుకుంటున్నాం. మీకు ఆత్మ ఉందో లేదో కీ పాయింట్ అంటే ఆ విషయం అనమాట. మీకు ఉందో లేదో తెలియదు, అనుభవం లేదు. మీ లోపలికి చొచ్చుకుపోలేదు. మీ లోపల మరణం లేని మిమ్మల్ని మీరు దర్శించలేదు. మీరు విన్నారంతే. ఆ ఐడియాని పట్టుకుని ఉన్నారు. కారణం మరణ భయం. వాస్తవం ఏంటి? మరణం ఉంది. మీ కోరిక ఏమిటి? మరణం లేనటువంటి స్థితి కావాలి అనే కోరిక. ఆ కోరికని సాధ్యం చేసుకోవాలి. ఆ కోరిక మనం తీర్చుకోవాలి. ఇక్కడ ఓషో గారు ఏమంటున్నారంటే, మీకు సోల్ లేదని, ఆత్మ లేదని నేనేం అంటం లేదు. మరణం లేదు అని ఇక్కడ ఆత్మ లేదని చెప్పడం లేదు, మీరు మరణం లేని వారు అని చెప్పడం లేదు. నేనేం చెప్పడం లేదు. నువ్వు ఈ ప్రశ్నించే ఆ వ్యక్తికి సంబంధించిన విషయం అన్నమాట. మీరు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఒక శరీరము. ఆత్మ అనేది, ఆ ఆత్మకు చావు లేదనేది ఒక ఐడియా మాత్రమే. మీరు మనసులో ఉన్నారు. ఆ మనసులో అనేక విషయాలు, భయంతో కూడుకున్న విషయాలు కూడా కరెక్ట్ అయి ఉన్నాయి. అంచేత ఏమైంది? మీరు బలహీనంగా ఉన్నారు, వృద్ధాప్యంలో ఉన్నారు. మీరు అప్పుడు ఏమవుతుంది? మీరు చిరంజీవి అయినటువంటి ఆత్మ, ఆ దైవాన్ని నమ్మడం మొదలెడతారు. మీరు చర్చికి వెళ్ళడం ప్రారంభిస్తారు, టెంపుల్కి వెళ్తారు, మసీదుకి వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడ కూడా ఆ ముసలి వాళ్ళే కనపడుతూ ఉంటారు. ఆ చావు అంచులు వచ్చిన వాళ్ళే అక్కడ అందరూ గుమిగూడి ఉంటారు. మామూలుగా యువకులు గుడికి రారు, వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళంతా ఆస్తికత్వంలో ఉండరు ఎక్కువగా. సో ఇంక దేన్ని నమ్మరు. ద మోర్ యు ఆర్ అన్బిలీవర్. ఇంకా నమ్మకం ఎందుకని? కారణం ఏంటి? ఎందుకు మీరు బలంగా యవ్వనంలో ఉన్నప్పుడు బలంగా ఉన్నారు, నిర్భయులుగా ఉన్నారు, చావంటి లెక్క లేకుండా ఉన్నారు. ఆ చావా ఎప్పుడో వచ్చేది, దాని దూరంగా ఉంది అనుకుంటారు. అది ఎవరో చచ్చిపోతారు, మనం కాదు అనుకుంటారు. వారు ఉన్నది ఉన్నట్టుగా ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ అదర్స్, నాట్ యూ. నీకోసం కాదు చావు. అది ముసలివాళ్ళు చచ్చిపోయేది. అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నువ్వు ఆ ముసలివాడు అయ్యే కొలది ఏమవుతుంది?
క్రమక్రమంగా ఏమో సంభవిస్తుందేమో నాకు అని అనుకుంటారు. మరణం సమీపిస్తుంది అని నమ్మడం మొదలు పెడతారు. సో ఆ నమ్మకం వల్ల ఏమవుతుంది, అమ్మో మరణం వస్తుంది అనే దానికి భయం పట్టుకుంటుంది. ఈ భయం వలన ఇంకా మరణం లేదు మనకు అనే విషయం వైపు వెళ్తూ ఉంటారు. రైట్ నౌ ఫ్యాక్ట్ అది. మీ స్వ అనుభవం లేదు, మీకు మరణం లేని స్థితి యొక్క స్వ అనుభవం లేదు. సో మీకు తెలిసిందల్లా మరణమే తెలుసు, మరి మరణం లేని స్థితి తెలియదు. బట్ అయితే మరణం లేని స్థితి అనేది ఒకటి ఉంది, అది నువ్వు తెలుసుకోవాలి, తెలుసుకోవాలి తప్ప, అనుభవంలోకి తెచ్చుకోవాలి తప్ప అది నువ్వు నమ్మితే ఉపయోగం లేదు. ఏదో ఎవరో చెప్తే విని అవునా నాకు మరణం లేదా అనుకునేది కాదు. అది నీ అంతటి నువ్వు అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఊరికి ఐడియా పెట్టుకోవడం వలన ఉపయోగం లేదు. నీకు కావాల్సింది ఏంటంటే స్థిరమైన దృఢమైన అనుభవం కావాలి, మరణం లేని స్థితి. అంచేత ఇక్కడ ఐడియాస్ ద్వారా, నమ్మకాల ద్వారా నిన్ను నువ్వు మోసపుచ్చుకోవద్దు. ఎక్స్పీరియన్స్ మాత్రమే అనుభవం రావాలి. అంచేత తంత్ర ఏం చేస్తుంది, నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే స్టార్ట్ చేస్తుంది. నువ్వు యాజ్ ఇట్ ఈజ్గా బాడీ, అది నువ్వు శరీరం, నువ్వు అది ఫ్యాక్ట్, అది వాస్తవం. అంచేత శరీరం నుంచి మొదలు పెడుతుంది. నువ్వు శరీరంలో ఉన్నావు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో నువ్వు శరీరంలో ఉన్నావు. సో అది when I say you are in the body, that is two, that two is not right. నువ్వు శరీరంలో ఉన్నావు, శరీరంలో ఉండవు ఒకసారి యు ఆర్ కన్సర్న్, యు ఆర్ బాడీ, యు ఆర్ ద బాడీ అని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నువ్వు శరీరంలో ఉన్నావు. నువ్వు శరీరంలో కూడా ఉండవు. నీకు శరీరం తెలుసు, శరీరం ఒకటే నీకు తెలుసు, శరీరం అనుభవం మాత్రమే తెలుసు. శరీరాతీతమైనటువంటి అనుభవం, ఆత్మానుభవం, అది నీకు అనుభవంలోకి రాలేదు. అయితే ఇక్కడ ఆది భౌతిక శాస్త్రజ్ఞులు, మెటాఫిజిషియన్స్, ఆ యొక్క వేదాంతులు, ఇంకా వేరే వేరే అంతా చెప్పుకుంటూ పోతే ఆత్మతో స్టార్ట్ చేస్తారు. తంత్ర ఏంటంటే శాస్త్రీయమైనది, అబ్సల్యూట్ సైంటిఫిక్. నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తుంది. నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావో అక్కడి నుంచి కాదు, నువ్వు ఏమి కాగోరుతున్నావో దాని నుంచి కాదు, నువ్వు ఎక్కడ నుంచి బిగిన్ అయ్యావో అక్కడి నుంచి మొదలవుతుంది. అదేనమాట. నువ్వు ఉండగలవు, నువ్వు ఆ స్థితికి నువ్వు చేరుకోగలవు, కానీ అక్కడ అది నీకు అనుభవంలోకి రాలేదు, దాని నుంచి స్టార్ట్ చేయదు. అంచేత శరీరాన్ని దూషించడము, నిర్లక్ష్యం చేయడం అనేది తంత్ర ఒప్పుకోదు. తంత్ర టోటల్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ క్రిస్టియన్ వేదాంతులు కావచ్చు, ఇంకే అన్ని రకాల వేదాంతులు అందరూ శరీరానికి ఎగనెస్ట్గా పనిచేసేవారే. అప్పుడేమవుతుంది, నువ్వు శరీరంలో ఉంటున్నావు, శరీరంలోనే బతుకుతున్నావు, శరీరంలోనే అన్నీ జరుగుతున్నాయి, అంతా శరీరంతోనే ఉంది. కానీ ఆ శరీరంలోని శత్రువులాగా చూస్తూ ఉంటాం ఆధ్యాత్మిక పేరుతో. అది ఇది చెడు పదార్థంలాగా. అది ఆ మనసు ద్వంద్వతో కూడి ఉండడం తయారవుతుంది. యాక్చువల్గా ఇండివిజువల్ అంటే మనిషి ఇండివిజువల్ అంటే ఇండివిజిబుల్. నువ్వు డివిజన్ కావడానికి ఏమి లేదు, కానీ నువ్వే డివిజన్ అయిపోయావు. మనసులో అనేక గుంపులుగా ఆలోచనలు, రకరకాల వ్యవహారాలు. శరీరాన్ని కూడా అప్పర్ బాడీ, లోయర్ బాడీ, అలాగే యువర్ సోల్ అండ్ యువర్ బాడీ ఆర్ డివైడెడ్. ఆత్మ వేరు, శరీరం వేరు అని డివైడ్ చేసేస్తాం. ఆ మనసు ఏం చేస్తాం, మనసు వేరే, శరీరం వేరే, ఆత్మ వేరే, శరీరం వేరే అని డివిజన్ అయిపోతుంది. ఎంత
డివిజన్ అనేది నాన్ సెన్స్. అలాగే అప్పర్ బాడీ బాగుంటుంది, లోయర్ బాడీ చెడు, ఇవన్నీ పనికి మారిన మాటలు. సో నువ్వు ఆ లోయర్ బాడీ పట్ల ఈజీగా ఉండవు. తంత్ర ఏం చెప్తుందంటే ఇవన్నీ కాదయ్యా, యాక్సెప్ట్ యాజ్ ఇట్ ఈజ్, హోల్ హార్టెడ్గా, సంపూర్ణంగా, పరిపూర్ణమైనటువంటి హృదయంతో నువ్వు యాక్సెప్ట్ చేయి. అంచేత సెక్స్ అని కంప్లీట్గా యాక్సెప్ట్ చేస్తుంది. 5,000 సంవత్సరాల నుంచి తంత్ర ఒకటే సంప్రదాయం, ఒకటే ట్రెడిషను సెక్స్ని టోటల్గా యాక్సెప్ట్ చేసింది మొత్తం ప్రపంచం మొత్తం మీద. ఎందుకంటే నువ్వు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యావు, ఆ పాయింట్ నుంచే స్టార్ట్ అయ్యావు. నువ్వు అక్కడి నుంచే నువ్వు పుట్టడం మొదలుపెట్టావు. నీ సెంటర్ సెక్స్ సెంటరు, ఎనర్జీ సెక్స్ సెంటరు. అయితే ఆ పాయింట్ నుంచి అప్వర్డ్ జర్నీ చేయాలి, దాన్ని అధిగమించాలి. ఆ సెంటర్నే నువ్వు ఏమంటే నేల విడిచి సాము లేదు అంటారు. ఆ నేల విడిచి గాల్లో నువ్వు ఎలా ఎగురుతూ ఉంటావు, అదనమాట. ఇక్కడ నువ్వు ముందు నేల మీద నుంచే స్టార్ట్ చేయాలి. అరే నీ మూలం నుంచే స్టార్ట్ చేయాలి, నిన్ను మోసపుచ్చుకోకూడదు. సో ఇక్కడ తంత్ర ఏం చెప్తుందంటే శరీరాన్ని యాక్సెప్ట్ చేస్తుంది, సెక్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, అన్నిటినీ యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ యొక్క విజయం, ఆ విజ్ఞానమే, తంత్ర విజ్ఞానమే అధిగమించేలా చేస్తుంది. అధిగమించకుండా ఈ యొక్క సెక్స్ని లేకపోతే శరీరాన్ని రిజెక్ట్ చేసి అది అజ్ఞానము. కేవలం విజ్ఞానం మాత్రమే ఉన్నదాన్ని ఉన్నట్టే యాక్సెప్ట్ చేస్తుంది. అప్పుడు అజ్ఞానం వలన ఔషధం విషమైపోతుంది, కానీ విజ్ఞానం వలన విషయం కూడా ఔషధం అవుతుంది, ఓన్లీ త్రూ విజిడమ్. సో ఈ శరీరం అనేది ఒక వాహనం, ఈ వాహనాన్ని అధిగమించి వెళ్ళాలి. అలాగే సెక్స్ అనేది ఒక ఎనర్జీ, అది ఆధ్యాత్మిక శక్తిగా మారాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యొక్క శరీరాన్ని, కారణం ఏమిటి, తంత్ర ఎక్కువ శరీరాన్ని ఎందుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది? ఎందుకు అడుగుతున్నావయ్యా ఈ ప్రశ్న? తంత్ర శరీరానికి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇచ్చిందని నువ్వు ప్రశ్న ఎందుకు అడుగుతున్నావు? కారణం ఏమిటి? ఎందుకంటే నువ్వు శరీరానివి, నువ్వు శరీరంలో నివసిస్తున్నావు, శరీరంలోనే జబ్బు పడుతున్నావు. నీకు జబ్బు వచ్చింది, శరీరానికే జబ్బు వచ్చింది, ట్రీట్మెంట్ చేయాలి, నీ శరీరానికే ట్రీట్మెంట్ చేయాలి. నువ్వు శరీరంగా పుట్టావు, నువ్వు శరీరంలోనే జీవిస్తున్నావు, జబ్బు వస్తే శరీరానికే వైద్యం చేయాలి. ఆ మెడిసిన్ హెల్ప్ కూడా ఆరోగ్యవంతంగా చేసుకోవాలి శరీరాన్ని. నువ్వు యవ్వనంలో ఉన్నావు, అలాగే వృద్ధుడుగా ఉన్నావు. ఆ వృద్ధుడుగా ఉన్నది శరీరమే వృద్ధత్వం, యవ్వనత్వం శరీరమే. నువ్వు శరీరంగానే సస్తావు, మొత్తం నీ జీవితం అంతా శరీరమే కేంద్ర బిందువుగా ఉంది. ఆ శరీరం చుట్టూతే అంత శరీరం చుట్టూతోనే అన్నీ నడుస్తూ ఉన్నాయి. నువ్వు ఎవరినైనా ప్రేమించావు, ఎవరితోనో ప్రేమ అంతా నడుస్తుంది, ఇంకో శరీరాన్ని వినియోగించుకున్నావు ఆ ప్రేమించడానికి. అలాగే ఆ ఇద్దరి ప్రేమ ఫలితం మరి ఇంకొక శరీరాన్ని పుట్టించారు. ఇదంతా ఏంటి? వాట్ ఆర్ యూ డూయింగ్? మొత్తం జీవితం అంతా ఏం చేస్తున్నావు? కూడబెట్టుకుంటున్నావు, ఆహారాన్ని కూడబెట్టుకుంటున్నావు, నీటిని కూడబెట్టుకుంటున్నావు, ఆఖరికి ఇల్లు వాకిళ్ళు కూడబెట్టుకుంటున్నావు, అలాగే శరీరం కూడబెట్టుకుంటుంది. నువ్వు ఏం చేస్తున్నావు? మళ్ళా నువ్వు పిల్లలను పుట్టిస్తున్నావు, శరీరాన్ని పుట్టిస్తుంది. జీవితం అంతా 99.999% అంతా కూడా
శరీరవత్తే నడుస్తుంది. దాన్ని అధిగమించాలి. ఆ జర్నీ హ్యాస్ టు బి త్రూ ద బాడీ. శరీరంతోనే స్టార్ట్ చేసి శరీరంలో ఉండి శరీరంతోనే నువ్వు అహమాత్మాస్మి అన్న సత్యాన్ని వినియోగించుకోవాలి. శరీరం వినియోగించుకోకుండా అది నడవదే. మరి ఎందుకు ప్రశ్నిస్తున్నావు నువ్వు? ఈ శరీరం బికాస్ ద బాడీ ఈజ్ జస్ట్ అవుటర్ థింగ్. అయితే డీప్ శరీరం బాగానే ఉంది, మరి లోపలికి వెళ్తే ఏమైంది? సెక్సే కదా సింబల్. శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? కాబట్టి ఏ సంప్రదాయాలు శరీరానికి లేదా మరియు సెక్స్కి ఎగనెస్ట్గా ఉన్నాయో అవి ఏమిటి? అవి సెక్స్కి ఎగనెస్ట్గా ఉండడమే కాకుండా శరీరానికి అంటే ఎగనెస్ట్ సెక్స్ కెన్ ఓన్లీ బీ ఫ్రంట్ టువర్డ్ ద బాడీ అంటే కుదరదు, అది సాధ్యం కాదు. కాబట్టి శరీరానికి ఫ్రెండ్లీగా ఉంటుంది. తంత్ర సేస్ బాడీ అనేది పవిత్రము. శరీరం ఏంటిది? ఒక పవిత్రం. అది ఒక పవిత్రము, పరిశుద్ధము. తంత్ర శరీరాన్ని గురించి చెప్తుంది. తంత్రాకి ఏంటంటే శరీరాన్ని నిందించడము, దూషించడం అనేది అసంబద్ధమైన విషయం, పనికిమాలిన విషయం. బాడీ అనేది అది స్వచ్ఛంగా లేదు, పాపము, ఇదంతా నాన్ సెన్స్. అది విషపూరితమైనటువంటి శరీరం పట్ల ద్వేషం పెంచుకోవడం, సెక్స్ పట్ల ద్వేషం పెంచుకోవడం అనేది విషపూరితమైన టీచింగ్. తంత్ర ఒకటే శరీరాన్ని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేయటమే కాదు, శరీరము పవిత్రము, పవిత్ర దేవాలయము, శుద్ధమైనది, అమాయకమైనది శరీరము. దాన్ని వినియోగించుకో, అది వాహనంగా వినియోగించుకో. దాన్ని శరీర మాధ్యమం కలుధర్మ సాధనం. శరీరాన్ని ఒక మాధ్యమంగా వినియోగించుకో. దాని నుంచి అధిగమించు. దాని నుంచి నువ్వు ఆ శరీరం నుంచే నువ్వు మాధవుడివి కా. మరి శరీరంతో ఫైట్ చేస్తే, దాన్ని పోగొట్టుకుంటే, దాన్ని ధ్వంసం చేస్తే, దాన్ని మరీ రోగగ్రస్తం చేస్తే ప్రయోజనం ఏముంది? నువ్వు కొట్లాడుకుంటూనే ఉంటావు. శరీరం వచ్చింది శరీరాన్ని అధిగమించడం కోసం వచ్చింది. నరజన్మ వచ్చింది నారాయణుడిగా అవడం కోసం వచ్చింది. అయితే ఫైటింగ్ చేయటం వల్ల ఏమైంది? నువ్వు నెగిటివ్ ఎనర్జీలోకి వెళ్ళిపోయావు. తంత్ర ఏం చేస్తుంది? పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్. నువ్వు ఫైటింగ్ చేయొద్దయ్యా, యాక్సెప్ట్ చేయి, ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్ట్ చేయి. దాని నుంచి నువ్వు అధిగమించు. ఫైట్ చేయొద్దు, అవసరం లేదు. నువ్వు ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. సపోజ్ నువ్వు కారులో కూర్చున్నావు, కారుతో ఫైటింగ్ చేస్తే కారు ఎక్కడికి తీసుకుపోతుంది? నిన్ను మూవ్ కాలేవు. కాబట్టి కారుతో నువ్వు ఆ వెహికల్ని డిస్ట్రాయ్ చేసినట్టు నీ శరీరాన్ని డిస్ట్రాయ్ చేయకునైనా అది మూవ్ కాదు. శరీరం ఒక వాహనము, అది ఎంతో రహస్యమైనది, ఎంతో సంక్లిష్టమైనది. దాన్ని వినియోగించుకో. దాని మీద యుద్ధం చేయకు, దానికి సహాయం చెయ్యి. నువ్వు దానికి వ్యతిరేకంగా పోతే నీకు నువ్వు వ్యతిరేకంగా పోయినట్టే, దానికి విరుద్ధంగా పోతే దానికి నీకు నువ్వు విరుద్ధంగా పోయినట్టే. కాబట్టి నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దాని సహాయంతోనే వెళ్ళాలి. నీ రెండు కాళ్ళతోనే నడవాలి నాయనా. రెండు కాళ్ళు కట్ చేసుకుంటే ఎక్కడికి పోతావు? తంత్ర ఏం చెప్తుందంటే నీ శరీరాన్ని నువ్వు తెలుసుకో, దాని రహస్యాన్ని అవగాహన చేసుకో. దాంట్లో ఎనర్జీస్ ఉన్నాయి, ఆ ఎనర్జీస్ని వినియోగించుకో. నువ్వు పరిణామ క్రమం చెందడానికి, నువ్వు బుద్ధుడివి, అద్భుతమైన వాడివి కావడం కోసము, ఒక బహున్నత తలం వైపుకి వెళ్ళడం కోసము, డిఫరెంట్ డైమెన్షన్స్లోకి నువ్వు మారడం కోసము. ఉదాహరణకి సెక్స్ సెంటర్ తీసుకోండి. సెక్స్ ఇస్ ఎన్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ, సెక్స్ ఎనర్జీ ఇన్ ద బాడీ. ఆర్డినరీగా సెక్స్ ఎనర్జీ దేనికి ఉపయోగపడుతుంది? పిల్లలు పుట్టించడానికి ఉపయోగపడుతుంది. ఈ శరీరం మరొక శరీరాన్ని పుట్టిస్తుంది.
అయితే భౌతికమైన ఆవశ్యకత సెక్స్ ఎనర్జీ ఏంటంటే రీప్రొడక్షన్ కోసం, పిల్లలు పుట్టించడం కోసమే సెక్స్ ఎనర్జీ. అయితే అది దాని వరకు మాత్రమే వాడితే అది లోయెస్ట్. నువ్వు వాడకు ఆ ఎనర్జీని లోయెస్ట్గా వాడుతున్నావు. దాన్ని నువ్వు లోయెస్ట్గా వాడితే లోయెస్ట్గా వాడుకుంటున్నావు అని చెప్పి నిందిస్తూ ఉంటారు. అదే సేమ్ ఎనర్జీని క్రియేటివ్ యాక్ట్ వైపుకి తీసుకెళ్ళు, సృజనాత్మకత వైపుకి తీసుకెళ్ళు. అయితే క్రియేటివ్ యాక్ట్ ఏంటి? పిల్లలు పుట్టడం అనేది క్రియేటివ్ యాక్ట్, బేసిక్, అది ప్రాథమికమైనది. అందుకోసం స్త్రీలు హ్యాపీగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. వాళ్ళు అమ్మలు అవుతారు కాబట్టి వాళ్ళు ఒక క్రియేటివ్, వాళ్ళ క్రియేషన్ ఉంది వారి లోపల. సైకాలజిస్టులు ఏం చెప్తారు? మనిషికి అంటే పురుషుడు రీప్రొడ్యూస్ చేయలేడు స్త్రీలాగా, కాబట్టి అసహనంగా ఉంటాడు. అందుకోసం వాడు ఏదో ఒక పని చేస్తూ ఉంటాడు, పెయింటింగ్ వేస్తూ ఉంటాడు. అది ప్రొడ్యూసర్, ఆ పెయింట్ ద్వారా చక్కటి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడు, క్రియేట్ చేస్తాడు. సో అది ఆ విధంగా అతని క్రియేషను ఒక పెయింటర్ నుంచి ఒక పెయింటింగ్ వచ్చి చక్కటి చిత్రం వస్తే వాడు మదర్ అయిపోయాడు, ఆ పెయింటింగ్ మదర్ అన్నట్టు. అంచేత ఉమెన్ ఆర్ లెస్ క్రియేటివ్ అండ్ మెన్ ఆర్ మోర్ క్రియేటివ్. ఎందుకని? స్త్రీలు, ఆ ఉమెన్ న్యాచురల్గా డైమెన్షన్లో సహజమైన స్థితిలో వాళ్ళు క్రియేటివిటీ ఇచ్చారు, మనందరికీ జన్మనిచ్చారు. స్త్రీలు మనందరికీ జన్మనిచ్చారు, వాళ్ళు అమ్మలు కాగలరు. వారి ఫుల్ఫిల్మెంట్ అయిపోయింది, వాళ్ళు ఈజీగా ఉండదు ఆ ఫుల్ఫిల్మెంట్. అది బయాలజికల్గా వారికి ఆ క్రియేటివిటీ అనేది వారికి ఉంది, డీప్ బయాలజికల్ క్రియేటివిటీ వారిలో ఉంది. కానీ పురుషుడికి అది లేదు. అంచేత సమతుల్యతలో లేడు, అంచేత కొంచెం అసహనంగా ఉంటాడు. ఏదో ఒక సబ్స్టిట్యూట్ చేయాలి. పెయింటింగ్ వేస్తాడు, పాటలు పాడతాడు, డ్యాన్స్ వేస్తాడు. అందులోంచి అవి క్రియేటివ్ చేయటం వలన అతను ఒక మదర్ లాగా ఫీల్ అవుతాడు. సెక్స్ అనేది ఎనర్జీ. తంత్ర ఏంటి అంటే ఏం చెప్తుంది? ఎప్పుడు కూడా సోర్స్ ఆఫ్ ఆల్ క్రియేషన్, అంతా క్రియేషన్, సృష్టి అంతా మూలం అంతా సెక్సే అని చెప్తుంది. A painter is really deep in his creation. He may forget sex completely. ఇప్పుడు ఆ పెయింటర్ చక్కగా పెయింట్ వేస్తూ అందులో మునక వేశాడు అనుకో, సెక్స్ గురించి మర్చిపోతాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అటువైపు ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది. వాళ్ళగా కవిత్వం చాలా అద్భుతంగా చెప్పాడు అనుకోండి, అతను ఆ కవిత్వంలో ఎంతో అద్భుతంగా లీనమైపోయాడు అనుకోండి, వాడు సెక్స్ మర్చిపోతాడు, లోయర్ ఎనర్జీ మర్చిపోతాడు. ఎందుకంటే ఆ ఎనర్జీ అప్పర్గా మారిపోయింది. ఎందుకంటే ఈ నీడ్ నాట్ ఫోర్స్. ఆ బ్రహ్మచర్య గురించి సెక్స్ తప్పు లేకపోతే అట్లా బ్రహ్మచర్యం చేయాలి అవేవి లేదు అక్కడ. సహజంగానే అతను ఆ ఎనర్జీని అటువైపుకి మళ్ళించాడు. ఇట్లా ఉండాలి, అది తంత్ర చెప్పేది. అయితే మాంగ్స్ ఎక్కడ మానిస్ట్రీలో ఎక్కడో ఉంటారు, బ్రహ్మచర్యం అంటే ఫోర్స్గా చేస్తున్నారు. సేమ్ ఎనర్జీ మూవ్స్ త్రూ ద సెక్స్, మూవ్ ఇంటూ క్రియేషన్ వైపుకి వెళ్ళింది. వాళ్ళు క్రియేటివ్ కాదు, అది నాన్ క్రియేటివ్ మాంగ్స్ వాళ్ళంతా. సో అవన్నిటిని పరిగెట్ చేసి నువ్వు ఏ వైపుకి వెళ్ళాలి? అది నువ్వు మూలాన్ని మర్చిపోతే, నీ యొక్క ఎనర్జీ సెంటర్ని మర్చిపోతే అది అసాధ్యంగానే ఉంటుంది. నువ్వే వైపుకి వెళ్తావు. అంచేత బ్రహ్మచారీలు లేదా పవిత్రంగా ఉన్నారు అని అంటే వారు సెక్స్కి మరింత అడిక్ట్ అయిపోయి ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. మైండ్లో ఎప్పుడు సెక్స్ గురించే ఉంటుంది. అదంతా పక్కన పెట్టేస్తే తంత్ర ఏం చేస్తుందంటే మూవ్ ఇన్ టు ద మెడిటేషన్లోకి డెప్త్లోకి వెళ్ళినాయినా అన్నప్పుడు ఎప్పుడైతే నువ్వు మెడిటేషన్లోకి వెళ్ళి సెక్స్ అనేది మాయమైపోతుంది, కంప్లీట్గా మాయమైపోతుంది. ఓల్ ఎనర్జీ అంతా హయ్యర్ సెంటర్ వైపుకి వెళ్ళిపోతుంది. ఆ లోయర్ ఎనర్జీ, ఆ సెక్స్ ఎనర్జీ అంతా హయ్యర్ ఎనర్జీస్కి వెళ్ళిపోతుంది. శరీరంలో అనేక సెంటర్స్ ఉన్నాయి. సెక్స్ అనేది లోయర్ సెంటరు. మనిషి ఎక్కడ జీవిస్తున్నాడు అంటే లోయర్ సెంటర్లోనే ఉన్నాడు. నువ్వు మెడిటేషన్ చేసే కొద్ది ఎక్కడికి వెళ్తుంది? మోర్ అండ్ మోర్ ఎనర్జీ హయ్యర్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. హయ్యర్ సెంటర్కి వెళ్ళేసి అది పుష్పంలా వికసిస్తుంది, సహస్రదళ కమలం విచ్చుకుంటుంది, సహస్ర చక్ర అన్నట్టు, సహస్రార అన్నట్టు. అంతే, అది అక్కడ ఉన్నటువంటి విశేషం. హయ్యర్ చక్రకి వెళ్ళాలి, ఆ లోయర్ చక్ర నుంచి హయ్యర్ చక్రకి వెళ్ళాలి.
కానీ సెక్స్ అనేది లోయర్ చక్ర, సహస్రాలు అనేది హయ్యెస్ట్. అక్కడ ఈ లోయర్ చక్ర నుంచి హయ్యర్ చక్రకి ఎనర్జీ మూవ్ అవుతుంది, రిలీజ్ అవుతుంది. ఆ సెక్స్ ఎనర్జీ సెక్స్ సెంటర్ నుంచి రిలీజ్ చేస్తారు, లేదా ఇంకా పైకి వెళ్తే అప్పర్గా సెక్స్ సెంటర్ నుంచి ఎనర్జీ రిలీజ్ అయితే పిల్లలు పుడతారు. అదే సేమ్ ఎనర్జీ సహస్రాలకి వెళ్తే, హెడ్ సెంటర్కి వెళ్తే ఏమవుతుంది? కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అప్పుడు నిన్ను పుట్టించుకుంటావు, ద్విజ, రెండవ జన్మ ఎత్తుతావు. తల్లి గర్భం నుంచి కాదు పుట్టింది, అప్పుడు నువ్వు మళ్ళీ నీ రీప్రొడక్ట్ అవుతావు. భౌతికమైన జన్మ కాదు అప్పుడు, అది ఆధ్యాత్మికమైన జన్మ. మళ్ళీ నువ్వు పుట్టావు, ద్విజ అంటారు దాన్ని. సరికొత్త జన్మ ఎత్తావు, అదే ఎనర్జీ మూవ్ అయింది. కాబట్టి తంత్ర దేన్ని నిందించదు. ఈ సీక్రెట్స్ ఓన్లీ సీక్రెట్ టెక్నిక్స్ హౌ ట్రాన్స్ఫర్మేషన్ అనేది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అంతా అలాగే ఉంటుంది. విజ్ఞాన భైరవ తంత్ర శరీరం గురించి ఎక్కువ మాట్లాడుతుంది. శరీరాన్ని అవగాహన చేసుకోమంటుంది. శరీరంతోనే నువ్వు ఎక్కడ ఉన్నావో అక్కడే స్టార్ట్ చేయమని చెప్తుంది. సో దిస్ ఈజ్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో థ్యాంక్ యూ. రేపటి క్వశ్చన్ ఏంటంటే, శరీరం నుంచి అంటే ప్రేమ ఉంది కదా, ప్రేమ నుంచి మనం మోక్షస్థితి, శరీరం అయిపోయింది, ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు వేరే ఆయన. ప్రేమ నుంచి ప్రేమ ద్వారా మీరు మోక్షస్థితికి వెళ్ళొచ్చు అన్నారు. కానీ సాధారణమైనటువంటి ప్రేమ, అటాచ్మెంట్స్ అనేది ఉంటుంది. బంధాలు, బాధ్యతలు ఎక్కువైపోతాయి. మరి ఈ అటాచ్మెంట్ లేకుండా ఫ్రీడమ్ ఎలా వస్తుంది మీరు చెప్పే ప్రేమలో అనే పాయింట్, అంటే సరిగ్గా వినలేదు అని అర్థం. అదేంటో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ డే టు యూ ఆల్ మాస్టర్స్.